మొన్నటి సంధి వాతావరణం చల్లబడ్డది. ఆడాడ చినుకులు కూడా రాలుతున్నాయి. చూడబోతే ఎండాకాలం పోయినట్టే కొడుతుంది అన్నట్టు కాలం అంటే యాదొచ్చింది. మొన్న రాత్రి ఆదిలాబాద్లా నిన్న పొద్దుగాల నిర్మల్ జిల్లాల ఒక్కటే ఇయ్యరమయ్యర చెట్లు ఇరిగిపోయేటట్టు గాల్దుమారం వానలు దంచి కొట్టినాయి. ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ సారే అదురుకున్నాడు ఆ గాల్దుమారానికి. నిర్మల్ జిల్లాల గాలి దుమారం ఆగమాగమే చేసింది అంతా. ఇక పాత అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ ముంగట ఉన్న పెద్ద చెట్టు గాలి దుమారానికి ఇరిగిపడి చెట్టు కింద నిలబడ్డ ఆటో మీద పడితే ఆటోలో కూర్చున్న 4 ప్రయాణికులు ఆటో డ్రైవర్ కూడా మస్తు దెబ్బలు తాకినాయట పాపం. వెంటనే వాళ్ళను జిల్లా కేంద్రంలో ఉన్న దవాఖానలో చెరిగి చేపించారట చూసినోళ్ళు. ఇక చూడు ఆటో ఎట్లా సొట్టలు పడ్డదో. గాలి దుమారం సాలకుండా కరెంటు స్తంభాలని ఇరిగిపోయినాయి, వైర్లని తెగిపోయినాయి. ఇక అప్పటికప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దబ్బ చెట్లను అడ్డం తీసేసిరు. తెల్లారినాక నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళు ఉండి నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ అనుకుంటా సహాయక చర్యలలో పాల్గొన్నారు. స్పెషల్గా ఈ శివంగి టీం వాళ్ళు కూడా అడ్డం పడ్డ చెట్లను తీసే పనిలో పడ్డరు. ఇటు నిన్న తెల్లారంగా ఆదిలాబాద్ పట్టణాన్ని అయితే ఆగమాగమే చేసింది గాలి దుమారం. ఇక చూడు ఎడారిలో ఉష్క తుఫాన్ వచ్చినట్టు ఎట్ట ఈడ్చి గుంజి కొడుతుందో గాలి దుమారం. ఆదిలాబాద్లో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఇది. ఈ గ్రౌండ్లో స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ హాకీ పోటీలో ఓపెనింగ్ చేద్దామని వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ సార్ కూడా గాలి దుమారంలో చిక్కిపోయిండు పాపం. దుమారం చురువు కాకముందు టెంట్ కింద ఉన్న స్టేజ్ మీద ఉన్నాడట. ఉష్కె దుమాంతా లేచి వచ్చి కళ్ళలో కూడా పడ్డదట. ఏమైతుందో చూసే మోపుకే కట్టిన టెంట్లన్నీ ఎక్కడ ఎగిరిపోయినాయి ఇట్లా. ఏ టెంట్ వచ్చి మీద పడుతుందో, ఏ కట్టె వచ్చి నెత్తి వెలుగుతుందో అని మస్తు భయపడ్డరట అంతా. ఇక సారు కళ్ళలో దుమ్ము పడకుండా బట్ట అడ్డంగా నిలబడి మెల్లగా అడికెళ్ళి తీసుకుపోయి కార్లో కూర్చోబెడితే దుమారం తక్కువైనాక పోయిండట ఆడికెళ్ళి. అటు ఇటు అర్ధగంట సేపు అందరికి మస్తు వణుకు పుట్టించిందట. కేఆర్కే కాలనీలను అయితే ఇండ్ల మీద ఉన్న రేకులే ఎగిరిపోయినాయట. మొత్తానికి నిర్మల్ పట్టణ పోలకు నిమ్మలం లేకుండా చేసి ఆదిలాబాద్ జనాలను ఆగమాగం చేసింది గాలి దుమారం నిన్న మొత్తం.